వాళ్ళ పిల్లాడిని కన్నారంతే, అంతేగాని వాడు అసలు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు, ఒకవేళ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే ఏం చేస్తున్నాడు అసలు. వాడు కొన్ని రోజుల క్రితం ఫోన్ తీసుకొచ్చాడంటే ఇంటికి. 10th క్లాస్ పిల్లాడికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ వాడు డబ్బులతో కొన్నాడా, కొంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, పోనీ ఎవరి దగ్గరన్నా కొట్టేశాడా, డబ్బులు కొట్టేసి ఆ ఫోన్ కొన్నాడా అని 10th క్లాస్ పిల్లాడికి అసలు అని వీళ్ళు అడిగింది లేదు, వాడు చెప్పింది లేదు. వీళ్ళు అడిగారంట, ఒరే ఫోన్ ఎక్కడదని అడిగాడంట, వాడు సైలెంట్గా ఉన్నారంట, వదిలేశాడంట. అంటే మనకెందుకులే, వాడే ఆడో చోట కొట్టేసి చూస్తున్నాడు కదా, మనని అడగలేదు కదా, మంచి పని అయిందిలే అని అనుకున్నారో ఏమో ఆ పేరెంట్స్. వీడేం చేశాడు, ఆ ఫోన్లో ఆ క్రైమ్ థ్రిల్లర్స్ అలాంటి చంపుకునేవి అవన్నీ చూసి పక్కింట్లో పాపం వీళ్ళు బాధ్యతగా పిల్లల్ని సాక్కుంటున్నారు. ఇద్దరు మొగుడు పెళ్ళాం కష్టపడి పిల్లలకు ఒక భార్యాభర్త కష్టపడి పిల్లకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. అలాంటిది వీడెళ్ళి ఆ పిచ్చి పిచ్చి అన్నీ చూసేళ్ళి వీళ్ళ పిల్లని చంపేశాడు. వాళ్ళ కొడుకు వాళ్ళ ఇష్టం, వాటెవర్ వాడు ఎట్లయినా బాగుని, కానీ వాళ్ళు చేసిన నెగ్లిజెంట్ వల్ల ఇప్పుడు పక్కన వాళ్ళ పిల్ల ఇదైంది. అవునా కాదా? దీనిలో వాడి తప్పు 40% ఉంటే వాళ్ళ అమ్మాయిది 60% ఉందని నేను అంటాను. ఎందుకంటే 10th క్లాస్ స్కూల్కి వెళ్ళే పిల్లాడు పాడయ్యాడంటే వాడి మీద సమాజం ప్రభావం కన్నా పేరెంట్స్ ప్రభావమే ఎక్కువ ఉండిద్ది ఆ ఏజ్లో. కానీ వీళ్ళు అలాంటి వాడిని కంట్రోల్లో పెట్టలేదంటే వీడిప్పుడు ఈ అమ్మాయిని చంపేయటం వల్ల న్యూస్లోకి వచ్చి ఉండొచ్చు ఇప్పుడు. కానీ వీడి పెద్ద అయినాకైనా పెళ్ళాన్నో లేకపోతే లవర్నో ఖచ్చితంగా చంపేస్తాడు. ఈ మైండ్ సెట్ ఉన్నాడు, ఖచ్చితంగా సైకోలానే అవుతాడు. ఇంకా బరితెగిస్తే ఆ తల్లిదండ్రులైనా చంపడానికి వెనకాడరు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి బిహేవియర్ ఉన్నట్లయితే. మీరేమంటారు, నేను అన్నది కరెక్టా కాదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.